సమర్పించుకుంటున్నానని మీరు ప్రార్థించవచ్చు. अब हम दो बातें, बैप्टिज्म का मीनिंग क्या है असल में? నిజముగా బాప్తిస్మం అనగా అర్థం ఏమిటి? రెండు విషయాలు. बैप्टिज्म का अर्थ है कि सच्चे विवेक की गवाही है. బాప్తిస్మము అనగా దానికి అర్థము యథార్థమైనట్టు మనస్ఫూర్తిగా సాక్ష్యం ఇచ్చుట. पहला पत्रस మొదటి పేతురు उसका दूसरा अध्याय 2వ అధ్యాయము उसका 21 वचन. 21వ వచనం. कई बार आपने सुने हैं, అనేక సార్లు ఈ మాట మీరు విని ఉండవచ్చు. जब मैं अपने मुंह से कुछ कहता हूँ, ఎప్పుడైతే నేను ఒక మాట నా నోటితో చెప్తానో ये दूसरे लोग सुनते हैं. ఇది ఇతరులు వింటారు. जब मेरा विवेक बोलता है, ఎప్పుడైతే నా యొక్క మనస్సు చెప్తుందో, मनसाक्षी, మనస్సాక్షి చెప్తుందో, तब केवल मैं ही सुन सकता हूँ, कोई नहीं सुन सकता. నా మనస్సాక్షి చెప్పిన మాట కేవలం నేను మాత్రమే వినగలను, ఎవరు వినలేరు. The word of my mouth is for others to listen. నా నోటి నుంచి వచ్చే మాట ఇతరులు విను నిమిత్తము. But the voice of my conscience is only for me. అయితే నా మనస్సాక్షి నుంచి వచ్చే మాట అది కేవలం నా కొరకు. क्या आपका गवाही आपके विषय में अच्छी गवाही दे रहा है? కనుక आपका विवेक, నీ యొక్క మనస్సాక్షి నీ గురించి మంచి సాక్ష్యం నీకు చెప్తుందా? 1 Peter chapter 2, पहला पत्रस का दूसरा अध्याय, మొదటి పేతురు 2వ అధ్యాయము और उसका सॉरी चैप्टर 3 and verse 20, 3 का 21. క్షమించండి, మొదటి పేతురు 3:21. उसी पानी का दृष्टांत भी अर्थात बपतिस्मा यीशु मसीह के जी उठने के द्वारा अब तुम्हें बचाता है. इससे शरीर के मैल को दूर करने का अर्थ नहीं, परंतु शुद्ध विवेक से परमेश्वर के वश में हो जाने का अर्थ है. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యం తీసివేయటకు కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమును నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ये विवेक की गवाही है. ప్రియులారా, ఇది మనస్సాక్షి యొక్క సాక్ష్యముగా ఉంటున్నది. पौलुस कहता है, పౌలు గారు అంటున్నారు, ये विवेक की गवाही यदि सच नहीं है, ఈ మనస్సాక్షి ఇచ్చేటువంటి యొక్క సాక్ష్యం గాని సత్యంగా లేకపోతే एक दिन हमारा विश्वास भी डामाडोल हो जाएगा. ఒకానొక దినమున మన విశ్వాసం కూడా తొలగిపోతుంది. 2 Timothy, 2వ తిమోతి, very important. 2 Timothy, ప్రియులారా, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. 2వ తిమోతి उसका सॉरी 1 Timothy chapter 1, క్షమించండి, మొదటి తిమోతి 1వ అధ్యాయం उसका 19 वचन. 19వ వచనం. 1 पहला तिमोथी पहला अध्याय और उसका 19 वचन మొదటి తిమోతి 1వ అధ్యాయం 19వ వచనం. लिखा है, और विश्वास और उस अच्छे विवेक को थामे रहे, जिसे दूर करने के कारण कितनों का विश्वास रूपी जहाज डूब गया. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. यदि आपका विवेक आपके विरोध में कुछ बोल रहा है, आपको डाउट है, आपको कुछ फियर है, प्रियो, अभी भी समय है कि आप थोड़े देर के लिए रुक सकते हैं. ప్రియులారా, ఒకవేళ మీ యొక్క మనస్సాక్షి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్నట్లయితే, ఇంకా నీ హృదయంలో ఏదైనా ప్రశ్న కానీ లేకపోతే ఇంకా ఏదైనా సమస్య కానీ ఉన్నట్లు నీవు అనుకున్నట్లయితే ఇంకా సమయం ఉంటున్నది, నువ్వు కొంతసేపు వేచి ఉండవచ్చు. अन्यथा आने वाले दिनों में आपका विश्वास रूपी जहाज वो भी डूब जाएगा. ఆ రీతిగా లేనట్లయితే రానున్న దినాల్లో విశ్వాసం అనేటువంటి నీ యొక్క ఓడ పగిలిపోయి బద్దలైపోయే అవకాశం ఉంటున్నది. ये केवल बैप्टिज्म के समय की बात नहीं है. ప్రియులారా, ఇది ఏదో కేవలం బాప్తిసం తీసుకునే సమయంలో మాత్రమే కాదు గాని, पौलुस कहता है, పౌలు గారు అంటున్నారు, मैं अच्छे विवेक को रखने का अभ्यास करता हूँ, एक्सरसाइज डे बाय डे करता जाता हूँ. నేను మంచి మనస్సాక్షిని కలిగి ఉంటుటకు అనుదినము ప్రయాసపడుతూ ఉన్నానని ये చెప్తున్నాను. हमारे जीवन का अभ्यास है. ये ప్రియులారా, ఇది మన జీవితంలో అనుదినము చేయవలసిన అభ్యాసంగా जो ఉంటుంది. हम गवाही दे चुके थे, ఎవరైతే సాక్ష్యం ఇచ్చిన వారు, लेकिन आज मेरा विवेक दोषी है, నేడు ఈ దినమున నా యొక్క మనస్సాక్షి ఆరోపిస్తూ ఉంటుంది. बड़ी ईमानदारी के साथ कबूल कर लें. ఎంత యథార్థమైన రీతిలో మనం ఒప్పుకుందాం. प्रभु यीशु मसीह का लहू हमें धोकर शुद्ध कर देगा. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. तीसरी बात, 3వ మాట, रोमियो का 6 अध्याय రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం और उसका 3 और 4. 3-4 వచనాలు. रोमियो की पत्री 6 अध्याय 3 और 4. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు. क्या तुम नहीं जानते कि हम सब जिन्होंने मसीह यीशु का बपतिस्मा लिया उसकी मृत्यु का बपतिस्मा लिया. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందే మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? अतः उस मृत्यु का बपतिस्मा पाने से हम उसके साथ गाड़े गए, ताकि जैसे मसीह
पिता की महिमा के द्वारा मरे हुओं में से जिलाया गया, वैसे ही हम भी नए जीवन की सी चाल चलें। కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మ వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. बपतिस्मा का मतलब है బాప్తిస్మ అనగా అర్థము जब हम पानी के अंदर जाते हैं, మనము ఆ యొక్క నీళ్ళలోకి దిగినప్పుడు मैं पुराने जीवन के लिए मर गया हूं। పాత జీవితం కొరకు నేను చనిపోతిని. जब पानी के अंदर हमको डुबा दिए, ఆ యొక్క నీళ్ళలోనికి నన్ను ముంచినప్పుడు मैं पुराने जीवन को दफना दिया हूं, मानकर छोड़ दिया हूं। నా పాత జీవితమును నేను ఒప్పుకొని వదిలిపెట్టినాను. और- నా పాత జీవితము నీళ్ళలో సమాధి చేయబడింది. और जब मैं डूबकर ऊपर आता हूं, మునిగిన తర్వాత తిరిగి నీళ్ళ నుంచి నేను పైకి లేచి పైకి వచ్చినప్పుడు अब मैं नया जीवन प्राप्त किया हूं, नए जीवन की सी चाल चलने के लिए। ఇప్పుడు నేను నూతన సృష్టిగా మార్చబడినాను. తద్వారా నూతన జీవితం నేను జీవించినట్లు हर रोज इसके अनुभव में बने रहिए। మనము ప్రియులారా అనుదినము ఇట్టి అనుభవం మనము కలిగి ఉంటూ ఉండాలి. पुरानी बातों को मानते हुए और उसको छोड़ते हुए పాత వాటిని ఒప్పుకొని వాటిని వదిలిపెట్టాలి. और नए जीवन की सी चाल चलते हुए चले जाइए। నూతన జీవము యొక్క జీవితంలోకి మనము అడుగులు వేస్తూ నడుస్తూ వెళ్ళాలి. और अंश करके प्रभु के अनुग्रह के द्वारा उसके स्वरूप में और उसके स्वभाव में हम बदलते जा सकते हैं। ఆ రీతిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నటువంటి వారమై యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి మనం మారుతూ వెళ్ళాలి. क्या ये प्रथा है? Is it a tradition? ప్రియులారా ఈ రీతిగా చెప్పినట్టు ఈ మాట అది ఏమన్నా ఒక ఆచారంగా ఉంటున్నదా? नहीं, प्रभु की आज्ञा है। కాదండి ప్రియులారా, ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. जब प्रभु यीशु मसीह दुनिया में आए थे, उसने भी इसको पालन किया। ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినప్పుడు తాను కూడా స్వయంగా ఈ యొక్క క్రమమును పాటించినాడు. लूका सुसमाचार లూకా సువార్త 7 अध्याय 7వ అధ్యాయము 30 वचन, 30వ వచనం. लूक 7:30। లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. परंतु फरीसियों और व्यवस्थापकों ने उससे बपतिस्मा न लेकर परमेश्वर के अभिप्राय को अपने विषय में टाल दिया। పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ये परमेश्वर का काउंसिल है, उसका संकल्प है, ప్రియులారా ఇది దేవుని యొక్క కట్టడ లేకపోతే సంకల్పము, ये उसकी आज्ञा है। ఆయన యొక్క ఆజ్ఞ. बहुत लोग नहीं मानते हैं। అనేక మంది ఈ విషయాన్ని ఒప్పుకోరు. प्रभु दया करे। ప్రభు దయ చూపించును जब గాక. प्रभु यीशु मसीह खुद परमेश्वर के आज्ञा को मान लिया, हम भी आज्ञा मानकर बपतिस्मा में गवाही देना है। ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయంగా తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి పాటించినాడో ఆ కారణం మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞను ఆ రీతిగా పాటించాలి. और ये प्रतिज्ञा करते हुए ఈ యొక్క విషయాన్ని మనము ప్రతిష్ఠ చేస్తున్నటువంటి వారమై आने वाले दिनों में भी प्रभु जी जो कुछ तू मुझे आज्ञा देगा, मैं वचन के अनुसार मानता जाऊंगा। ప్రభు నా యొక్క జీవితంలో రానున్న దినాల్లో ఎటువంటి మాట మీరు సెలవిస్తారో, ఎటువంటి ఆజ్ఞను మీరు నాకు సెలవిస్తారో దాన్ని నేను వినయపూర్వకంగా నేను పాటించి అనుసరిస్తాను. प्रभु दया करे, इन भाइयों बहनों के साथ साथ मैं और हम अपना भी समर्पण करें। ఈ యొక్క సహోదరి సహోదరులతో పాటుగా నేను మనం అందరం కూడా ఈ రీతిగా పాటించినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. सच्चे विवेक के साथ और सच्चे समर्पण के साथ अपने विवेक के दोष को दूर कर दें। యథార్థమైన మనస్సాక్షితో మీ మనస్సాక్షి మీ పట్ల ఆరోపించినటువంటి వాటి అన్నిటినీ కూడా మీరు పూర్తిగా తొలగించుకోనండి. प्रभु जैसा वचन में कहता है, उसकी आज्ञाओं को मानने के लिए अपना समर्पण करें। ప్రభు తన వాక్యం ద్వారా చెబుతున్నటువంటి ఆజ్ఞలన్నిటినీ యథార్థమైన మనస్సాక్షితో మనం అనుసరించవలెను. और ये बैप्टिज्म देने के बाद ఈ బాప్తిసం ఇచ్చిన एक और తర్వాత छोटी सी बात है। ఈ బాప్తిసం పొందుకున్న प्रभु यीशु తర్వాత मसीह जब बैप्टिज्म लेने के लिए आए थे, ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుటకు వచ్చిన తర్వాత बपतिस्मा देने वाले ने क्या बोला? బాప్తిసం ఇచ్చే వ్యక్తి ఏమంటున్నాడు? I will not give you baptism। నేను నీకు బాప్తిసమము ఇవ్వలేను. प्रभु यीशु मसीह ने क्या बोला? ప్రభు వారు ఏమన్నారు? नहीं, प्लीज मुझको दे। దయచేసి నాకు ఇవ్వు. वॉलंटरी है, ये स्वेच्छा पूर्वक ये गवाही देना है। ఆ రీతిగా స్వేచ్ఛాపూర్వకముగా ఈ యొక్క సాక్ష్యాన్ని మనం చెప్పాలి. किसी के जोर जबरदस्ती से नहीं। ఎవరియో బలవంతం మీద కాదు. प्रभु दया करे, आज की गवाही जो आपके जीवन की है वो आपके हृदय के ऊपर एक गहरी छाप छोड़कर जाए। నేడు నీవు కలిగినటువంటి ఆ సాక్ష్యము నీ జీవితంలో ఒక బలమైన ముద్రను వేయునుగాక. ఆ రీతిగా ప్రభు సాయం చేయనుగాక. और ये बैप्टिज्म लेने के बाद ఈ బాప్తిస్మము నీవు పొందిన తర్వాత फिर आते हैं हाथ रखने की सेवा के लिए। హస్త నిక్షేపణ గురించినటువంటి సందర్భము. पहला मीन, हाथ क्यों रखते हैं? ఎందుకు హస్త నిక్షేపణ చేస్తామో? बैप्टिज्म में प्रभु यीशु मसीह के साथ हमारी एकता
బాప్తిస్మం ద్వారా ప్రభునేసు క్రీస్తు వారితో కూడా నేను ఐక్యపరచబడుట, और हाथ रखने की सेवा के द्वारा వారికి హస్త నిక్షేపణ ద్వారా कलीसिया के साथ हमारी एकता। సంఘముతో నా యొక్క కలిసిపోట, సంఘముతో కలిసిండుట। ये विचार आपके हृदय में कैसे इम्प्लांट होगा? नो क्रिश्चियन कैन सर्वाइव विदाउट अ कम्युनिटी। ఈ యొక్క నేను చెప్తున్నట్టు ఇక మాట ఏ రీతిగా మీకు హృదయంలో ముద్రించబడుతుందో నాకు తెలియదు, కానీ సహవాసము లేని క్రైస్తవుడు ప్రపంచంలో లేడు, ఉండలేడు, वो नहीं रह सकता है। ఆ రీతిగా జీవించలేడు। दया से आप इस बात को अपने हृदय के किसी पटिए के ऊपर लिख लीजिए। దయచేసి ఈ మాటను మీ యొక్క హృదయంలో మీరు గట్టిగా ముద్రించుకోనండి। प्रियो, बिना प्रभु के घर के, बिना प्रभु के लोगों की संगति के एक विश्वासी सरवाइव नहीं कर सकता, जी नहीं सकता है। ప్రియులారా, ప్రభు యొక్క ఇల్లు లేకుండా, ప్రభు బిడ్డల యొక్క సహవాసం లేకుండా, సంఘం లేకుండా క్రైస్తవుడైనటువంటి వ్యక్తి ఏమాత్రము జీవించలేడు। और इस कलीसिया में बहुत सारे लोग हैं। ఈ యొక్క సంఘంలో అనేక మంది ఉన్నారు। कोई तेलुगु है, कोई मराठी है, కొంతమంది తెలుగు వారు ఉన్నారు, కొంతమంది మరాఠీ వారు ఉన్నారు, कुछ लोग नेपाली भी है हमारे बीच में, कुछ लोग तमिल भी है, మన మధ్యలో నేపాలీ చెందిన వారు ఉన్నారు, తమిళన్స్ కూడా ఉన్నారు। लेकिन कोई भेद नहीं है। అయితే వీరందరి మధ్యలో ఎటువంటి భేదము లేదు। सबों के साथ प्रभु ने हमको एक कर दिया है। అందరితో ప్రభువారు మనల్ని ఐక్యపరిచినాడు। मैं फिर से उस बात को दोहराऊंगा कन्विक्शन के साथ, चाहे कोई दूसरा बोले या ना बोले। ఇతరులు చెప్పినా చెప్పకపోయినా ఎంతో యథార్థమైన ఒప్పుకోలుతో ఆ మాటను మరొకసారి మీకు తెలియజేస్తూ ఉంటున్నాను। Any Christian who harbors a difference in his heart on the basis of language, caste, status, any other matter, I doubt if he will partake in the first resurrection. ఏ క్రైస్తవుడైనా కులమును గురించి, కులమును బట్టి, లేకపోతే భాషను బట్టి, లేకపోతే తన ప్రాంతమును బట్టి తన హృదయంలో ఏదైనా అభ్యంతర పడినట్లయితే అట్టి క్రైస్తవుడు ఆ యొక్క మొదటి పునరుత్థానంలో పాలు పొందుతాడో లేదో నాకు డౌట్గా ఉంది। Cleanse your hearts of all these divisive factors. ये सारे अलग करने वाली बातों से अपने हृदय को शुद्ध कर ले। వేరుపరిచే ఇటువంటి తలంపులన్నిటి నుంచి మీకు హృదయంను మీరు శుద్ధి చేసుకోండి। वो चित्र में कई बार आपको बताया, ఆ యొక్క చిత్రం గురించి అనేకసార్లు మీకు తెలియజేస్తూ వచ్చాను। नपुंसक के बारे में, నపుంసకుని గురించి। दो लोग एक, अब उस वहां पर जंगल में कोई नहीं है, అక్కడ అరణ్యంలో ఎవరు లేరు, लेकिन जंगल में कलीसिया है। అయితే ఆ యొక్క అరణ్యంలో సంఘం ఉంది। क्या कलीसिया है वो? ఏ సంఘం అది? एक रथ है, ఒక రథము, रथ के अंदर दो लोग बैठे हुए हैं, రథంలో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు। एक इस्राएली है, ఒక ఇశ్రాయేలీయుడు, दूसरा इथियोपिया का है, రెండో వ్యక్తి ఇథియోపియా एक దేశము गोरा వాడు, है, ఒక తెల్లని వ్యక్తి, एक काला है, ఒక వ్యక్తి నల్లని వాడు, एक गरीब है, ఒకడు పేద వ్యక్తి, और दूसरा बड़ा धनवान है। ఇంకొక వ్యక్తి ఎంతో ధనవంతుడు। ये इब्री भाषा बोलता है, ఆ వ్యక్తి హెబ్రీ భాష वो మాట్లాడేవాడు, इथियोपिया की भाषा बोलता है। ఇంకొక వ్యక్తి ఏమో ఇథియోపియా భాష మాట్లాడతాడు। आप इसको सोच कर जब तक आपके हृदय में ये विचार सिंक ना हो जाए, आप उस रथ को सोचते रहिए। ఈ యొక్క తలంపు మీ హృదయంలో ఇమిడిపోయే వరకు ఆ యొక్క రథం గురించి, అందులో ఉన్న వ్యక్తుల గురించి మీరు ఆ సందర్భాన్ని ఆలోచిస్తూ ఉండండి, ताकि हम प्रभु के घर में, उसकी देह में इस प्रकार की एकता और समानता को हम बनाए रख सके। తద్వారా దేవుని యొక్క ఇంటిలో మనమందరము ఇటువంటి ఐక్యతను కలిగి ఉంటూ కాపాడుతూ ఉండునట్లు। नेशनैलिटी है, लैंग्वेज अलग है, रंग अलग है, उनका स्टेटस अलग है, और वो रथ के ऊपर जा रहा है, बेचारा दौड़ के जा रहा है, बहुत सारी बातें डिफरेंसेस है, बट बोथ आर सिटिंग ऑन द सेम चैरियट। వారి యొక్క జాతీయత అనగా వారి యొక్క దేశం వేరు, వారి యొక్క భాష వేరు, వారి యొక్క స్థితి వేరు। ఒక వ్యక్తి రథంలో వెళ్తున్నాడు, ఇంకొక వ్యక్తి పక్కన నడుస్తూ పరిగెడుతూ వెళ్తుంటున్నాడు। ఎన్నో వ్యత్యాసాలు వారు కలిగి ఉంటున్నారు। जब हम इनके सर के ऊपर हाथ रखते हैं, ఎప్పుడైతే మనము ఈ యొక్క బాప్తిసం తీసుకున్న ఈ వ్యక్తుల మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు हमारे ऊपर कोई स्पेशल प्रिविलेज ऐसा नहीं है। మన మీదికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఏదో పైనుంచి ఏదో ప్రత్యేక అర్హత వస్తుందని కాదు, కానీ ऑन बिहाफ ऑफ द चर्च, సంఘమంతటి తరపున सारी कलीसिया आपके सर के ऊपर हाथ रख दे तो आप ऐसे ही ढेर हो जाएंगे। సంఘంలో ఉన్న అందరు లేచి వచ్చి చేయి మీ మీద పెడితే అది ఎంత భారంగా ఉంటుంది। 12 मिनट का कूलिపోతారు। लेकिन कलीसिया के पक्ष में बड़े भाई लोग हैं, वो रिप्रेजेंटेटिव्स के समान आपके सर के ऊपर हाथ रखते हैं। కనుక సంఘమంతటి పక్షమున పెద్దలైనటువంటి కొంతమంది సహోదరులు వచ్చి మీ పైన హస్తం ఉంచుతారు। आपको क्या बोलना है? మీకేం చెప్పాలి? हाथ रखते समय हम क्या बोलते हैं? ఆ యొక్క చేయి పెట్టి ప్రార్థిస్తున్న సమయంలో మీకేం చెప్తాము? आपकी भाषा कुछ भी हो, మీ భాష ఏదైనప్పటికీ, आपकी जात कुछ भी हो, మీ యొక్క కులం ఏదైనప్పటికీ, आपका रंग कुछ भी हो, మీ యొక్క రంగు ఏదైనప్పటికీ, आप चाहे गरीब हो चाहे अमीर हो, మీ పేదవారైనా चाहे ధనికులైనప్పటికీ, स्त्री हो चाहे पुरुष हो, నీవు స్త్రీ అయినా పురుషుడైనా, आपको हम
जैसा प्रभु ने आपको अंगीकार किया, हम भी आपको प्रेम से अंगीकार करते ఏ हैं। రీతిగా ప్రభువు నిన్ను అంగీకరించినాడో అదే రీతిగా ఎంతో ప్రేమతో నిన్ను మేము అంగీకరిస్తున్నాము. हाथ रखने के कारण जब आप अपने सर को झुकाते हैं, ఆ, చేయి పెడుతున్నటువంటి దాని యొక్క కారణం కూడా మీరు తల వంచి వంగుతారు. you are promising, I will live under the authority of the church. సంఘము యొక్క అధికారం. అధికారము కింద నేను లోబడి జీవిస్తాను. मैं कलीसिया के लिए काम करूंगी, సంఘం కొరకు నేను పని मैं చేస్తాను. प्रभु के लिए भी कुछ काम करूंगी। ప్రభు కొరకు కూడా నేను ఏదో ఒక పని जो చేస్తాను. भी टैलेंट्स प्रभु ने मुझको दिया है, ఏదైతే తలాంతు ప్రభు నాకు ఇచ్చినాడో मैं जरूर कलीसिया के लिए उसको खर्च करूंगा। వాటిని తప్పక సంఘం కొరకు నేను వాడతాను. Never rebel against the church. ప్రియ సోదరుడ సోదరి, సంఘమునకు ఎప్పుడు కూడా మీరు వ్యతిరేకంగా ఉండవద్దు. कलीसिया के विरोध में कुछ भी काम मत करना। సంఘమునకు వ్యతిరేకంగా మీరు ఏ పని చేయకూడదు. कलीसिया के ऑर्डर को कभी चेंज मत करना। సంఘం యొక్క క్రమమును మీరు ఎప్పుడు కూడా మార్చడానికి ప్రయత్నించవద్దు. ये कलीसिया की जो खूबसूरती है, उसकी ब्यूटी है, उसको कभी भी आप कलंक मत लगाना। సంఘం యొక్క సౌందర్యాన్ని మీరు ఎప్పుడు ఆ యొక్క సౌందర్యమునకు ఎప్పుడు మీరు కళంకము తీసుకురావద్దు. प्रभु अनुग्रह करे, आपको इस रीति से इस गवाही में पक्का मजबूत करे। ఈ రీతిగా ఈ యొక్క సాక్ష్యములో ప్రభువారు మిమ్మల్ని స్థిరపరిచి కొనసాగింప